ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయిన మెట్రో హైదరాబాద్ లో మాత్రం ఎందుకు మూలుగుతోంది? ఇచ్చిన అవకాశాన్ని ఎల్ఎన్టీ ఏ మేర వినియోగించుకుంది? దీర్ఘకాలంలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయా? హైదరాబాదీల దైనందిన జీవితంలో భాగమైన మెట్రో రైలును ఎల్ఎన్టీ వదులుకోవాలనుకోవడం సంచలనమైన అంశమే అవుతుంది. అందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎల్ఎన్టీకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చారు. గరిష్ట టికెట్ 20 రూపాయలు ఉంటుందని తొలుత భావించారు. అయితే ఎల్ఎన్టీ దాన్ని 60 రూపాయలుగా నిర్ణయించింది. ఇప్పుడు దాన్ని 69 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం 15,920.22 కోట్ల ఆస్తులున్న మెట్రోకు మొదటి దశలో 8,148 కోట్ల అప్పులున్నాయి. మెట్రో నిర్మాణానికి తొలుత ప్రతిపాదించిన 14,332 కోట్లలో ఎల్ఎన్టీ 9,982 కోట్లను 10 బ్యాంకుల నుంచి 7-10% వడ్డీకి రుణం తీసుకుంది. తన వాటాగా 20% అంటే 2,828 కోట్లను సమకూర్చింది. నిజానికి మెట్రో నిర్వహణ వ్యయం ఏడాదికి దాదాపు 400 కోట్లు కాగా 2024-25లో హైదరాబాద్ మెట్రోకు మొత్తం 1,108.54 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్ ఛార్జీల ద్వారా వచ్చిన ఆదాయమే 627.11 కోట్లు. వరుస నిర్వహణ వ్యయం పోను మొదటి దశ నిర్మాణానికి చేసిన అప్పులకు ఇప్పటివరకు 4,500 కోట్లు వడ్డీలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే ఎల్ఎన్టీ ఆందోళన చెందుతోందని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంత సంపాదించిందనేది పెద్ద ప్రశ్న. మెట్రోకు హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో 269 ఎకరాల స్థలం ఇచ్చారు. 60 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నిర్వహణను చేపట్టాలని ఒప్పందం చేసుకున్నారు. వీటిలో ఆఫీస్ స్పేస్, షాపింగ్ మాల్స్ నిర్వహణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఇచ్చారు. దాంతో ఎల్ఎన్టీ సంస్థ హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజగుట్ట, ముసరాంబాగ్ ప్రాంతాల్లో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 మాల్స్ నిర్మించింది. వీటిపై 2,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే రాయదుర్గంలోని 15 ఎకరాలను 1,043 కోట్లకు సబ్లీజుకి ఇచ్చింది. ఇందులో 2023లోని ఎల్ఎన్టీకి 512 కోట్లు వచ్చాయి. మిగిలిన మొత్తం ఇంకా రావాల్సింది. భూములను సద్వినియోగం చేసుకుంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మెట్రోకు ఈ దుస్థితి వచ్చిందని బీజేపీ అంటోంది. నిజానికి